60 వీక్ డీటెయిల్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గాలకు సమానంగా నిధులు కేటాయించలేదన్నారు. కేవలం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్కు ఎక్కువ నిధులు కేటాయించారని పేర్కొన్నారు. దీనికి నిరసిస్తూ నారాయణ్ ఖేడ్ రాజీవ్ చౌరస్తాలోని సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్లో తెలంగాణకి తీరం అన్యాయం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తామన్నారో 6 గ్యారెంటీలు విస్మరించడం జరిగింది. ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు అది 1 లక్ష వరకే రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అబద్ధాల బూటకం చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉందో దానికన్నా రెట్టింపులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూడ మాటలు చెప్పడం జరుగుతుంది. ప్రజలు అందరూ ఆల్రెడీ ఈ ఒక వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతమైంది ప్రజల్లో. ఖచ్చితంగా ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అని ఏదైతే అన్నారో తెలంగాణకి 2014 నుంచి 2024 వరకు 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి దయచేసి మీరు లెక్కలు చూసుకోండి. ఎందుకంటే కేంద్రం ప్రతిసారి తెలంగాణకు చాలా రకాలుగా చేయడం జరిగింది.